అమ్మ నేను నీతోటి 3 ముచ్చట్లు మాట్లాడాలి. అమ్మ సినిమాలో ఆయన వరుస పెట్టి ఏస్తున్నావు కదా నువ్వు, ఇలా ఒక్కటి 15 రోజులు ఇచ్చేస్తే కష్టంగా లేదా మరి? ఏం కష్టం లేదు, ఇష్టంగానే ఉంది, ఇష్టమైన పని కాబట్టి. ఎన్ని సినిమాలు చేస్తున్నావమ్మా? ఎన్ని సినిమాలు అంటే బాగానే ఈ మధ్య కొంచెం మంచి క్యారెక్టర్స్ మంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి హ్యాపీ. అక్క కష్టమైంది ఈమె కాదు, ప్రొడక్షన్ వాళ్ళకి. ఎందుకు ఈ రోజులు రూపాలక్ష్మి గారిని ఏంటి అది ఇంత బ్యాడ్ గా చెప్తున్నావు తెలుసా నువ్వు? కెమెరా మీరు ఎంత బిజీ యాక్టర్, మీరు ఎంత డైరెక్టర్ గారే నా గురించి ఎంత మంచిగా చెప్పారు. ఏంటి మంచిది కదా మ్యామ్, మీరు ఎంత బిజీ ప్రొడక్షన్ వాళ్ళకి చాలా కష్టం అయింది అంటే ఎంత చూడు, ఆబ్వియస్లీ బడ్జెట్స్. నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. లేదు మ్యామ్, అసలు మీ గురించి అసలు హైప్ ఇస్తుంటే ఏదైనా అమ్మ నువ్వు మంచి సినిమాలు చేసుకుంటా పోతున్నావు, అదే కదా బాగా చేస్తున్నావు. అదే కదా. నువ్వు ఉన్నవంటే మనోళ్ళు ఉన్నారన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న కూడా ఇక్కడికి ఏదో వస్తాయి, ఇక్కడ కేఫ్ కి అన్నయ్య కేఫ్ కి వస్తాయి, వాళ్ళు కూడా చాలా మంది అదే అన్నారు. జీన్స్ వేసుకుని వచ్చాను, షర్ట్ వేసుకుని. ఇలా చూస్తే గుర్తుపట్టలేం కానీ క్యారెక్టర్లో ఆవిడ చేసే క్యారెక్టర్లన్నీ మాకు బాగా చాలా హ్యాపీ అనిపించింది ఇంటికి వెళ్ళాక. నేను అట్లా ఇవ్వాల నా నటులకు చెప్తే మస్తుగా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కసారి బుగ్గకి విరిగినట్టు పెరిగిపోతారు. అమ్మ ఇప్పుడు నీకు వీళ్ళు సినిమా అప్పుడు తిండి గిండి అంత మంచిగా పెట్టిండ్రా? ప్రొడక్షన్ అంటుండే పిల్లగాడు ఇప్పుడు చాలా బాగా చూసుకున్నారు, దే ఆర్ వెరీ నైస్. నిజంగా చాలా బాగా చూసుకున్నారు అందరూ, చాలా టీం అంతా చాలా సరదాగా ఎప్పుడు కబుర్లు చెప్పుకుని టైం పాస్ అయిపోయింది. కాకపోతే సింక్ సౌండ్ కదా మంది, దానివల్ల ఎక్కువ స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎప్పుడు డైలాగ్స్ నేర్చుకోవడానికి, ఎవరి డైలాగ్ తర్వాత ఎవరి డైలాగ్ వస్తుంది, ఆ సీన్స్ చూసుకోవడానికి సరిపోయింది. కానీ చాలా మంచి లవ్లీ అట్మాస్ఫియర్ అండ్ వి ఎంజాయ్డ్. ఒక్కసారి మాత్రం గొడవ అయినట్టుంది, మిమ్మల్ని చూస్తుంటే గొడవ చెప్పను. ఇక మాకు తెలియదు, మీరు లేరు, నువ్వు లేవులే. ఇలాంటి చాలా ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ కదా, నేను చెప్తా చూడండి. అదే ఫుడ్ బాగా పెట్టింటారు అన్నదానికి చెప్పేస్తున్నా. ఆ రోజు చాలా టైర్డ్ ఉండింది నైట్, కొంచెం ఈరోజు నేను లేట్ నైట్ వెళ్ళాము ఇంటికి, రూమ్కి వెళ్ళి పడుకొని నేను కొంచెం లేట్గా వస్తాను చెప్పాను. రాగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరూ వచ్చింది, మేడం రెడీ మేడం, మేడం రెడీ మేడం అంటున్నారు. సర్లే నేను వస్తున్నానంటే ఇంకా లేదు 2-3 సార్లు అనేసరికి నేనేం చేశాను, తొందర రెడీ అయిపోయి వెళ్ళిపోయి నేను ఎలా నిల్చున్నాను. డల్గా ఉండేసరికి పాపం వీళ్ళంతా అడిగారు ఏమైంది మేడం, నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా మీరు అర్జెంట్ అంటే వచ్చేసాను అని. పాపం వాళ్ళు ఆపేసి మీరు ఫస్ట్ తినండి మేడం అని ఎంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేశారంటే. వెరీ నైస్ పీపుల్. బొంబాయిలతో పని చేస్తే అంతే, బొంబాయిలతో పని చేస్తే అంతే అంటే చదువుతుండాలి. పాపం వాళ్ళు ఏదో జోక్ చేస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ కష్టపడతారు చాలా చాలా వాళ్ళు ఇప్పుడు ఇట్లా కూర్చోరు తెలుసా, ఎప్పుడు ఇట్లా పరిగెడుతూనే ఉంటారు అన్నమాట. నిజంగా చాలా అసలు నాకు ఆ డైలాగ్స్ చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా. ఇంకోటి సింగ్ సౌండ్ యాస కరెక్ట్గా రావాలి. పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా దగ్గర ఉండి అవన్నీ నేర్పించి వెరీ నైస్ పీపుల్, వి ఎంజాయ్డ్ అలాట్.